అందరికీ నమస్కారం. ఇక నుంచి ఈ ఛానల్లో ఏంటంటే రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, పురాణాలు, వీలైతే దశావతారం గురించి ఇలాగ వీటన్నిటికీ సంబంధించిన పాడ్కాస్ట్లు అయితే వస్తాయి. ఇవి కూడా ఒక రకంగా పాడ్కాస్టే, ఎందుకంటే వీటన్నిటి గురించి కూడా నేను అనర్గళంగా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి. అయితే భగవద్గీతని చెప్పడానికి నాకు ఆ శక్తి సరిపోద్దో లేదో నాకు తెలియదు, కానీ మిగతావన్నీ కూడా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను నేనైతే. సో మొదటగా రామాయణంతో మొదలు పెడుతున్నాను, తర్వాత మహాభారతం, ఆ తర్వాత భాగవతం, ఆ తర్వాత మిగతావన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇది ఒక భాగంలో చెప్పలేను, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి ఈ రామాయణం, మహాభారత ఇతిహాసాలన్నీ కూడా. సో అందుకని చాలా భాగాల్లో అయితే వస్తూ ఉంటుందన్నమాట. సో వాటన్నిటి గురించి కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి కానీ, లేదంటే 3-4 రోజులకు ఒకటి కానీ అలా వస్తూ ఉంటుంది. నాకున్న వీలుని బట్టి, నాకున్న అవకాశాన్ని బట్టి పెడుతూ ఉంటాను. ఒకవేళ కష్టంగా ఉన్నదన్నట్టయితే మటుకు వారానికి ఒక వీడియో తప్పకుండా ఉంటుంది, ఆదివారం నాడైతే మటుకు తప్పకుండా ఉంటుంది. సరే, ఇంకా రామాయణాన్ని మొదలు పెడదాం. రామాయణం ఒక మహాకావ్యం. దాన్ని రచించింది ఆదికవి శ్రీ వాల్మీకి. రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ కూడా మనకి మన పూర్వీకులైన మహారుషుల నుంచి లభించిన ఒక సాంస్కృతిక సంపద. ఈ ప్రపంచంలో తండ్రి, తల్లి, కుమారులు, అన్నదమ్ములు, భార్య, సేవకుడు ఆదర్శవంతంగా ఎలా ఉండాలి అని సవివరంగా తెలియజేసిన మహాకావ్యం రామాయణం. రామాయణంలోని పాత్రలే మనకి ఆదర్శం అనడంలో అసలు ఎటువంటి అతిశయోక్తి లేదు. రామాయణం అంటే రామ ఆయనం అనే 2 పదాలు కలిసి రామాయణం అయ్యింది. రామ ఆయనం అంటే రాముని యొక్క మార్గం అని అర్థం. అంటే ఆయనం అంటే మార్గం అన్నమాట. సో రాముడు నడిచిన మార్గం అని అర్థం, రాముడు అనుసరించిన మార్గం అని అర్థం. రామాయణంలో రాముడు ధర్మాన్ని తాను అనుసరించి ఆచరించి ధర్మ మార్గంలో తాను నడిచి ఆ దారిని మనకు చూపించాడు. అదే రామాయణం యొక్క గొప్పతనం. రామాయణంలో 24,000 శ్లోకాలున్నాయి. అవి 7 కాండములు, 500 సర్గలుగా విభజించబడ్డాయి. రామాయణంలో శ్లోకాలన్నీ కూడా అనుష్టుప్ ఛందస్సులో రాయబడ్డాయి. అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి. రామాయణం కూడా ఒక కథ మాదిరి నడుస్తుంది, కానీ అందులో ఉన్న రాముడు, లక్ష్మణుడు, భరతుడు, సీత, హనుమంతుడు మొదలగు పాత్రలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు. రామాయణం హిందూ మతంలోనే కాదు, బౌద్ధ, జైన మతంలో కూడా ప్రచారంలో ఉంది. మన దేశంలోనే కాకుండా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, లావోస్, బర్మా మరియు మలయా దేశాలలో కూడా రామాయణం ప్రచారంలో ఉంది. రామాయణం యొక్క కాలం త్రేతాయుగం. రామాయణం ఉత్తరాఖండలో వాల్మీకి ఆశ్రమంలో రాముడి కుమారుడైన లవకుశలు జన్మించారు అని ఉంది. కాబట్టి వాల్మీకి త్రేతాయుగం నాటి వాడని కొందరి అభిప్రాయం. కానీ ఈ వాల్మీకి రామాయణం బిఫోర్ ద కామన్ ఎరా 4 లేదా 5వ శతాబ్దంలో రాయబడింది అని కొంతమంది అంటారు. రామాయణంలో వైష్ణవ తత్వం బిఫోర్ ద కామన్ ఎరా 2వ శతాబ్దంలో కానీ దానికి తర్వాత కానీ చేర్చబడింది. ఎందుకంటే రామాయణంలో అసలు ప్రతిలో రాముడు విష్ణు అవతారం అని లేదు. తర్వాత కాలంలో రాముడు విష్ణు అవతారం అని చేర్చబడింది అని కొందరు అభిప్రాయం. రామాయణం కూడా మహాభారతం మాదిరి అనేక దశలలో అభివృద్ధి చెందింది. రామాయణం అత్యంత పురాతనమైన ప్రతి బిఫోర్ ద కామన్ ఎరా 11వ శతాబ్దానికి చెందిందని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. తర్వాత కాలక్రమేణా అది అభివృద్ధి చెందుతూ వచ్చింది. తర్వాత బిఫోర్ ద కామన్ ఎరా 4-5 శతాబ్దాల సమయానికి ప్రస్తుత రూపంలోకి వచ్చిందని నమ్ముతూ ఉంటారు. వాల్మీకి రామాయణాన్ని చాలామంది మహానుభావులు తమ తమ భాషల్లో తమ శైలిలో రచించారు. అందులో అత్యంత ముఖ్యమైనవి కరెంట్ ఎరా 11-12వ శతాబ్దంలో కంబన్ అనే కవి చేత తమిళ భాషలో రచింపబడిన కంబ రామాయణం, తెలుగు భాషలో మొల్లచే రచింపబడిన మొల్ల రామాయణం, 14వ శతాబ్దంలో నరహరి అనే కన్నడ రచయిత చేత రచింపబడిన తొరవే రామాయణ్, 15వ శతాబ్దంలో కృతివాస ఓజు అనే ఒక కవి చేత బెంగాలీలో రచింపబడిన కృతివాస రామాయణం, 16వ శతాబ్దంలో తులసీదాస్ అవధూత చేత హిందీలో రచింపబడిన రామచరితమానస్. రామాయణంలోని పాత్రల పేర్లు వేదకాలంలో అక్కడక్కడ కనబడినప్పటికీ రామాయణం లాంటి కథ వేదకాలంలో జరిగినట్టు ప్రస్తుతం ఉన్న వేదములలో ఎక్కడా కనబడటం లేదు. కానీ చారిత్రక ఆధారాలు పరిశీలించిన తర్వాత హెచ్డి సంకాలియా అనే చరిత్రకారుడు రామాయణం బిఫోర్ ద కామన్ ఎరా 4వ శతాబ్దంలో రాయబడి ఉంటుందని, ఏఎల్ భాషం అనే చరిత్రకారుడు రాముడు బిఫోర్ ద కామన్ ఎరా 8 లేదా 7వ శతాబ్దంలో ఉండేవాడని అభిప్రాయపడ్డారు. కాబట్టి రామాయణంలో రకరకాల రామాయణాలు ఉన్నట్టే రామాయణం గురించి, రామాయణ కాలం గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయనేది తెలుస్తూ ఉంది. రామాయణం గురించి రోమిలా థాపర్ అనే చరిత్రకారిణి ఇలా అన్నారు: పాళీ భాషలో రాయబడిన బుద్ధ జాతక కథలలో రామాయణం ఉంది. అందులో దశరథుడు కాశీరాజు, రాముడు, లక్ష్మణుడు, సీత అన్నా చెల్లెళ్ళు. వీరు దశరథుని మొదటి భార్య పిల్లలు. దశరథుడు తన 2వ భార్య నుంచి వీరిని రక్షించడానికి వారిని హిమాలయాలకు పంపాడట.
12 సంవత్సరాల తర్వాత వీరు ముగ్గురు కాశీకి తిరిగి వచ్చారు, రాజ్యాభిషక్తులయ్యారు. ఇందులో రావణుడు సీతని అపహరించుకోవడం గురించి లేదు. ఇంకా జైనుల రామాయణంలో రావణుడిని లక్ష్మణుడు చంపాడు, రాముడు చంపలేదు. రాముడు ఆఖరణ సన్యాసం తీసుకొని తీర్థాంకరుడై మోక్షాన్ని పొందాడు. అందుకే వాల్మీకి రామాయణం కన్నా జైనుల రామాయణం భిన్నంగా ఉంటుంది. జైన రామాయణం ప్రకారం సాకేతపురాన్ని పరిపాలించే రాజు దశరథుడు. ఆయనకు 4 భార్యలు: అపరాజిత, సుమిత్ర, సుప్రభ, కైకేయి. అపరాజిత కుమారుడు పద్ముడు అనగా రాముడు. సుమిత్ర కొడుకు నారాయణుడు అంటే లక్ష్మణుడు. సుప్రభ కొడుకు శత్రుఘ్నుడు. కైకేయి కొడుకు భరతుడు. రాముడికి 4 భార్యలు: మైథిలి, ప్రభావతి, రతినిధ, శ్రీధమ. ఇలాగా 4 భార్యలు ఉన్నారు. రాముడు వదిలిపెట్టిన తర్వాత మైథిలి అనగా సీత సన్యాసం పుచ్చుకుంది, సన్యాసినిగా మారిపోయింది. లక్ష్మణుడు చనిపోయిన తర్వాత రాముడు కూడా సన్యాసి అయ్యాడు, తర్వాత మోక్షాన్ని పొందాడు. దీనివల్ల మనకు తెలుస్తున్నది ఏంటంటే రామాయణాన్ని ఎవరి మతానికి తగ్గట్టు వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మలుచుకున్నారు. పైన చెప్పినట్టు రామాయణం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. రామాయణ మహాకావ్యం దేశ విదేశాల్లో గొప్ప కావ్యంగా కొనియాడబడింది. కానీ అన్నింటిలోకెల్లా వాల్మీకి రామాయణం ప్రాచీనమైంది అనడంలో అసలు ఎలాంటి సందేహం లేదు. అందుకే రామాయణం యొక్క కర్త వాల్మీకి ఆదికవి అయ్యారు. ఆ వాల్మీకి రామాయణాన్ని స్పష్టమైన తెలుగులో మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నా యొక్క సంకల్పం నిర్విఘ్నంగా నెరవేరాలని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామిని, శ్రీరామచంద్రమూర్తిని వేడుకుంటున్నాను. ఇంకా రామాయణాన్ని మొదలు పెడదాం. మొదటగా బాలకాండ, అందులో మొదటి సర్గ. వాల్మీకి మహర్షి దేవర్షి నారదుణ్ణి ఇలా అడిగాడు: ఓ నారద మహర్షి, ఈ భూలోకములో మంచి గుణగములను కలవాడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, ఎదుటివారి ఎడల ఆదరభావం కలవాడు, చేసిన మేలు మరువనివాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పం కలవాడు, అనుకున్న పనిని నెరవేర్చే గుణము కలవాడు, ఈ సద్గుణములు కలవాడు ఎవరైనా ఉన్నారా? అంతేకాదు మంచి నడవడిక కలవాడు, సర్వభూతముల యందు ప్రీతి కలవాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, తనకు అసాధ్యమంటూ ఏదీ లేదని నిరూపించినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికెసలాడేవాడు. అటువంటి వ్యక్తి ఎవరున్నారు అని అంటే, ఓ మహర్షి, మొక్కవోని ధైర్యం కలవాడు, కోపం అంటే ఎరుగనివాడు, మంచి తేజస్సుతో విరాజిల్లేవాడు, అసూయ ద్వేషములను దగ్గరకు కూడా రానియనివాడు, యుద్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడినవాడు. ఇటువంటి సద్గుణములు కల నరుడిని గురించి వినవలనని నాకు చాలా కుతూహలంగా ఉంది. దయచేసి నాకు వివరించండి. ఎందుకంటే నీవు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు, అందువలన నీకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడి గురించి నాకు తెలియజేయండి అని వాల్మీకి మహర్షి నారదుణ్ణి అడిగాడు. అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, నీవు చెప్పిన గుణములు సామాన్య మానవుల్లో సాధారణంగా కనిపించవు. ఎందుకంటే అవి అసాధారణమైన, దుర్లభమైన గుణములు. కానీ అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఆయన గురించి చెబుతాను విను. ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశం ప్రసిద్ధి చెందింది. ఆ వంశంలో రాముడు అనే పేరు గల ఒక మహాపురుషుడు జన్మించాడు. ఆ రాముడు జనుల చేత అత్యంత ఎక్కువగా కీర్తించబడ్డాడు. ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు, మహావీరుడు, మంచి ప్రకాశము కలవాడు, అసాధారణమైన ధైర్యము కలవాడు. అంతేకాదు ఆ రాముడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, సకల శాస్త్ర పారంగతుడు, శ్రీమంతుడు. రాముడు శత్రు భయంకరుడు, ఆజానుబాహుడు, స్ఫురద్రూపి, అందగాడు, విశాలమైన వక్షస్థలము కలవాడు. రాముడి ధనస్సు చాలా గొప్పది, శత్రువులని నాశనం చేస్తుంది. రాముడు అంత పొట్టి కాదు, అలాని మరీ పొడుగు కాదు. రాముడికి అన్ని అవయములు సమపాళ్లలో ఉన్నాయి. సకల శుభలక్షణ సమన్వితుడు రాముడు. రాముడు సకల ధర్మములు తెలిసినవాడు, సత్యమునే పలికిడివాడు, ఎల్లప్పుడూ ప్రజల హితమును కోరేవాడు, మంచి యశస్వి, జ్ఞాన సంపన్నుడు, ఎల్లప్పుడూ శుచిగా ఉంటాడు, శరణు కోరిన వారిని రక్షించేవాడు. ఆ రాముడు ప్రజాపతితో సమానమైనవాడు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ పట్ల ఆసక్తి కలవాడు, ధర్మాన్ని ఎప్పుడూ పరిరక్షించేవాడు. రాముడు తనను తాను రక్షించుకుంటూ తన వారిని కూడా రక్షించేవాడు. రాముడు వేదములు, వేదాంగములు చదివినవాడు, ధనుర్వేదములో దిట్ట. రాముడు సకల శాస్త్రములు, అర్థశాస్త్రములు తెలిసినవాడు, మంచి జ్ఞాపక శక్తి కలవాడు, మంచి ప్రతిభావంతుడు, సర్వలోక ప్రియుడు, సాధుజనుల యందు దీనుల యందు దయకలవాడు. నదులన్నీ సముద్రము చేరినట్టే సత్పురుషులందరూ రాముని వద్దకు చేరుతారు. రాముడు అందరినీ సమానంగా చూస్తాడు. రాముడు సముద్రం వలె గంభీరంగా ఉంటాడు, హిమాచలం వలె ధైర్యంగా నిలబడతాడు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు, కౌశల్యకు పుత్రుడిగా జన్మించాడు. ఆ రాముడు పరాక్రమంలో విష్ణువుతో సమానుడు. చంద్రుని చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో రాముడిని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. కానీ రాముడికి కోపం వస్తే ప్రళయాగ్ని స్వరూపుడు. ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని, దానములో కుబేరుణ్ణి, సత్యము పలుకుటలో ధర్మదేవతని మించినవాడు. అటువంటి రాముడికి తండ్రి దశరథుడు. దశరథుడు సకల గుణాభిరాముడైన రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు. ఇది దశరథుడి భార్య అయిన కైకేయికి నచ్చలేదు.
ఆ సమయంలో ఆమె దశరథుడు తనకు పూర్వం ఇస్తానన్న 2 వరములు ఇవ్వమని కోరింది. ఆ 2 వరములలో ఒకటి రాముడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టడం, రెండవది తన కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం జరగడం. మాట తప్పలేని దశరథుడు రాముణ్ణి వనవాసమునికి వెళ్ళమని చెప్పాడు. తల్లిదండ్రుల మాటలను శిరసావహించి రాముడు రాజ్యాన్ని విడిచి అరణ్యాలకు వెళ్ళాడు. రాముడు తమ్ముడు లక్ష్మణుడు అన్న రాముడిని విడిచి క్షణం కూడా ఉండలేడు. అందుకని లక్ష్మణుడు కూడా రాముడు వెంట అరణ్యాలకు వెళ్ళాడు. రాముడి భార్య సీత రాముడికి ప్రాణ సమానురాలు. ఆమెకి జనక మహారాజు కుమార్తె. సర్వలక్షణ సంపన్న నారీ లోకములో ఉత్తమరాలు. చంద్రుని అనుసరించి రోహిణి ఉన్నట్టుగా రాముని విడిచి ఉండలేక సీత కూడా రాముడి వెంట అడవులకు వెళ్ళింది. రాముడు లక్ష్మణుడు సీత అడవులకు వెళుతూ ఉంటే అయోధ్య ప్రజలు రాముడితో పాటు గంగా నది వరకు వచ్చారు. తర్వాత రాముని ఆదేశం మేరకు అయోధ్యకు మరలిపోయారు. రాముడు సీత లక్ష్మణుడు ఆ రాత్రి శృంగబేరీపురంలో ఉన్న గుహుడు అనే ఒక నిషాదుణ్ణి కలుసుకున్నారు. తర్వాత రాముడు తన సారథిని రథముని తీసుకుని వెనక్కి వెళ్ళిపోమని పంపేశాడు. మరునాడు వారు గంగానదిని దాటారు. ఒక వనము నుండి మరొక వనకము పోతూ భరద్వాజ మహర్షి ఆదేశం మేరకు చిత్రకూటము అనే ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకున్నారు. ఎక్కడ ఏ చీకు చింత లేకుండా హాయిగా నివసిస్తున్నారు. ఇక్కడ అయోధ్యలో ఉన్న దశరథుడు పుత్రవియోగం తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు. దశరథుని మరణం తర్వాత భరతుని రాజ్యాభిషక్తుని కమ్మని వశిష్ఠుడు మొదలగు వారిని కోరాడు. కానీ భరతుడు ఒప్పుకోలేదు. రాముడి ఆజ్ఞ కొరకు భరతుడు రాముడు ఉన్న చోటుకు వెళ్ళాడు. రాముడికి తండ్రి మరణవార్త తెలిపి తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరించమని కోరాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడం తన ధర్మమని రాజ్యపాలనకు ఒప్పుకోలేదు. రాముడు తన పాదుకలను భరతుడికి ఇచ్చాడు. తనకు బదులుగా సింహాసనం మీద వాటినుంచమన్నాడు. తగు మాటలను చెప్పి భరతుడిని వెనక్కి పంపేశాడు. భరతుడు రామపాదుకల్ని భక్తితో స్వీకరించి అయోధ్య వెలుపల ఉన్న నందిగ్రామునకు వెళ్ళాడు. అక్కడ రాముని పాదుకలను ఉంచాడు. రాముని ఆగమనను కోరుకుంటూ అక్కడి నుంచి రాజ్యపాలన కొనసాగించాడు. తర్వాత రాముడు దండకారణ్యం ప్రవేశించాడు. అక్కడ నివసిస్తున్న విరాధుడు అనే రాక్షసుడిని చంపాడు. శరభంగ మహర్షిని, సుతీక మహర్షిని, అగస్త్య మహర్షిని, ఆయన భ్రాతని సందర్శించాడు. ఆ ప్రకారంగా అరణ్యంలో నివసించుచున్న రాముడు అక్కడ ఉన్న మునులను చూడడానికి వచ్చారు. తమకి రాక్షస బాగా ఎక్కువగా ఉన్నదని, ఆ రాక్షసులను సంహరించి తమకి రక్షణ కల్పించమని రాముడిని కోరారు. తాను రాక్షస సంహారం చేస్తానని రాముడు ఆ ఋషులకి మాటిచ్చాడు. ఆ దండకారణ్యంలో రావణుడి సేనలున్నాయి. ఆ రావణుడి చెల్లెల పేరు శూర్పణఖ. ఆమె కామరూపిణి. ఆమె రాముణ్ణి కామించింది. రాముడు ఆమె ముక్కు చెవులు కోసి విరూపిగా చేశాడు. శూర్పణఖ వెళ్ళి రావణుని సైన్యాధిపతులైన కర్ర, దూషణ, త్రిశరులకు తనకు జరిగిన అవమానం గురించి చెప్పింది. వారందరూ రాముడి మీదకి యుద్ధానికి వచ్చారు. రాముడు వారితో యుద్ధం చేసి వారందరినీ సంహరించాడు. ఆ రకంగా రాముడు తాను దండకారణ్యంలో ఉన్నప్పుడు జనస్థానంలో నివసించుచున్న రాక్షసుల్ని 14,000 మందిని సంహరించాడు. ఈ వార్త రావణాసురుడికి తెలిసింది. అతనికి కోపం వచ్చింది. తనకి సాయం చేయమని మారీచుడు అనే రాక్షసుని కోరాడు. కానీ మారీచుడు ఒప్పుకోలేదు. కర, దూషణాది రాక్షస వీరులను సంహరించిన రాముడు వంటి మహావీరునితో వైరం పెట్టుకోవద్దని హితవు చెప్పాడు. కానీ రావణుడు వినలేదు. మారీచుడిని బలవంతంగా ఒప్పించాడు. మారీచుడిని వెంటబెట్టుకుని రాముడు ఉండే ఆశ్రమానికి వెళ్ళాడు. మారీచుని సాయంతో రాముణ్ణి, లక్ష్మణుని దూరంగా పంపాడు. మాయోపాయంతో రావణుడు సీతని అపహరించాడు. అడ్డు వచ్చిన జటాయువుని చంపాడు. రామలక్ష్మణులు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. సీత కనబడలేదు. సీతను వెతుకుతూ ఉంటే జటాయువు కనిపించాడు. సీత రావణుని అపహరించాడని తెలుసుకున్నారు. జటాయువుకి దహన సంస్కారాలు చేశారు. తర్వాత సీతను వెతుకుతూ అడవిలో తిరుగుతున్నారు. కబంధుడు అనే రాక్షసుని చూశారు. తమకు అపకారం చేయబోయిన కబంధుడిని చంపి అతనికి శాప విముక్తిని కలిగించారు. కబంధుడు వారిని శబరి ఆశ్రమానికి వెళ్ళమని చెప్పాడు. కబంధుని శరీరానికి అంత్యక్రియలు చేశారు రామలక్ష్మణులు. తర్వాత వారు శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి వారిని పూజించింది. తర్వాత వారు పంపా తీరమునకు వెళ్ళారు. అక్కడ హనుమంతుడిని చూశారు. వానరరాజైన సుగ్రీవునితో స్నేహం చేశారు. రాముడు తన గురించి, సీతాహరణ గురించి సుగ్రీవునికి తెలియజేశాడు. సుగ్రీవుడు తనకి తన అన్న వాలికి ఉన్న వైరం గురించి రాముడికి చెప్పాడు. రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ రాముడు వాలిని చంపగలడా అని సుగ్రీవుడికి అనుమానం వచ్చింది. అంతకు పూర్వం వాలి చేతిలో చచ్చిన దుందుబి అనే రాక్షసుడి శరీరముని రాముడికి చూపాడు. రాముడు ఆ రాక్షసుని శరీరముని తన కాలి గోటితో 10 యోజనములు దూరంగా పడేటట్టు విసిరాడు. ఒకే బాణంతో 7 మద్ది చెట్లను కూల్చాడు. అప్పుడు సుగ్రీవునికి రాముడి మీద నమ్మకం కుదిరింది. రాముడిని వెంట తీసుకుని వాలి ఉన్న గుహ దగ్గరికి వెళ్ళాడు సుగ్రీవుడు. బయట నుంచి సుగ్రీవుడు గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని వాలి బయటికి వచ్చాడు. వాలి భార్య తార వాలి యుద్ధమునకు వెళ్ళవద్దని వారించింది. కానీ వాలి వినలేదు. వాలి సుగ్రీవుడితో యుద్ధం చేశాడు. రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు. సుగ్రీవుని వానర రాజ్యమునికి పట్టాభిషిక్తుని చేశాడు.
తర్వాత సుగ్రీవుడు సీతాదేవిని వెతుకుటకు వానరులను నలుగు దిక్కులకి పంపాడు. హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు. సముద్రముని దాటి లంక చేరుకున్నాడు. అశోకవనంలో రాముడి కొరకు శోకించుచున్న సీతను చూశాడు. హనుమంతుడు సీతను కలుసుకున్నాడు. రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు. రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు. తర్వాత హనుమంతుడు అశోకవనం యొక్క తోరణ ద్వారమును ధ్వంసం చేశాడు. తనను పట్టుకోబోయిన రావణుని సేనాపతులని 5 చంపాడు. అక్షకుమారుని చంపాడు. తుదకు బంధింపబడ్డాడు. తర్వాత తనను తాను విడిపించుకొని లంకాదహనం చేశాడు. హనుమంతుడు లంక నుంచి రాముడి దగ్గరికి వచ్చాడు. సీతను చూశాను అని రాముడితో చెప్పాడు. తర్వాత వానర సేనలతో సముద్ర తీరం చేరుకున్నారు రాముడు సుగ్రీవుడు. తనకి దారి ఇవ్వని సముద్రుని మీదకి రామబాణంతో అల్లకల్లోలం చేశాడు రాముడు. సముద్రుని మాట ప్రకారం రాముడు నీరునితో వారధ కట్టించాడు. ఆ సేతువు మీదుగా లంకని చేరుకున్నాడు. రావణుడితో యుద్ధం చేసి రావణుని సంహరించాడు. కానీ అన్ని రోజులు పరాయివాడి దగ్గర ఉన్న సీతని పరిగ్రహించడానికి సందేహపడ్డాడు. ఆ మాటలు భరించలేక సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషం లేనిది అని చెప్పాడు. అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు. రావణ సంహారం చేసిన రాముణ్ణి సమస్త దేవతలు ఋషులు ఎంతగానో పొగిడారు. రాముడు విభీషణుని లంకారాజ్యమునికి రాజుని చేశాడు. రాముడిని చూడడానికి వచ్చిన దేవదేవతలు వరాలు ఇచ్చారు. ఆ వరాల ప్రభావంతో యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరూ బతికారు. అందరూ పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు వెళ్ళారు. రాముడు ముందు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు. హనుమంతుని నందిగ్రామంలో ఉన్న భరతుని దగ్గరికి పంపాడు. తర్వాత రాముడు నందిగ్రామమునకు వెళ్ళాడు. తన సోదరులను కలుసుకున్నాడు. మునివేషములను వదిలి క్షత్రియోయుతములైన దుస్తుల్ని ధరించాడు రాముడు, సీత, లక్ష్మణుడు. రాముడు అయోధ్యకి పట్టాభిషిక్తుడయ్యాడు. రామ పట్టాభిషేకమునకు లోకములన్నీ సంతోషించాయి. రాముడి పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు. సకాలంలో వానలు కురిసి దుర్భిక్షమంటూ లేకుండా పోయింది. తండ్రి జీవించి ఉండగా పుత్రులు మరణించడం లేదు. స్త్రీలకు వైధవ్యం లేదు. స్త్రీలందరూ పతివ్రతలుగా ఉన్నారు. రామరాజ్యంలో అగ్ని భయం, చోర భయం, జల భయం, ఆకిల భయం కానీ లేవు. రాజ్యంలో ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి. ప్రజలందరూ సంతోషంగా జీవించారు. రాముడు లెక్కలేనన్ని అశ్వమేధ యాగాలు చేశాడు. లక్షల కొలది గోవులని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. రామరాజ్యంలో 4 వర్ణముల వారు తమ పనులని సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించారు. ఆ ప్రకారంగా రాముడు 11,000 సంవత్సరాల రాజ్యపాలన చేసి తుదకి బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. ఈ రామచరిత్ర అతి పవిత్రమైనది. సమస్త పాపములను నాశనం చేస్తుంది, పుణ్యములను కలగజేస్తుంది. ఈ రామకథ వేద సమ్మతము. ఈ రామ చరిత్రను చదివిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయి. వారికి ఆయువు వృద్ధి చెందుతుంది. పుత్రపౌత్రాదులతో సకల సుఖములు అనుభవిస్తారు. తర్వాత స్వర్గలోకాన్ని చేరుకుంటారు. ఈ రామాయణం చదివిన బ్రాహ్మణులు అన్ని విద్యలలో ప్రావీణ్యులవుతారు. క్షత్రియులకి రాజ్యప్రాప్తి కలుగుతుంది. వైశ్యులకి వ్యాపార వృద్ధి కలుగుతుంది. శూద్రులు కీర్తివంతులు అవుతారు. ఇది వాల్మీకి విచరిత శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో బాలకాండలోని మొదటి సర్గలో ఉన్న అంశము. తర్వాత బాలకాండలోని రెండో సర్గ గురించి మాట్లాడుకుందాం. నారదుడు చెప్పిన సంక్లిప్త రామాయణం మొత్తాన్ని కూడా విన్న వాల్మీకి మహర్షి మరియు ఆయన శిష్యులు నారదుడిని ఎంతో భక్తితో పూజించారు. తర్వాత నారదుడు దేవలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత వాల్మీకి మహర్షి తమపా నదీ తీరానికి వెళ్ళాడు. ఏమాత్రం మరణం లేని ఒక రేవు వద్దకు వెళ్ళాడు. తన శిష్యుణ్ణి తనకు కావలసిన పాత్ర, నానబట్టలు తెమ్మన్నాడు వాల్మీకి. ఆ రేవులో స్నానం చేయడానికి సంకల్పించాడు. ఆ ప్రకారంగా శిష్యుడు వాల్మీకి చెంబు, నారబట్టలు ఇచ్చాడు. వాటిని తీసుకుని వాల్మీకి ఆ వనమంతా ఒకసారి కలిగి చూశాడు. కొంచెం దూరంలో ఒక చెట్టు మీద నిర్భయంగా విహరిస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూశాడు. అంతలో ఒక బోయేవాడు ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని తన బాణంతో కొట్టి చంపాడు. ఆ మగపక్షి రక్తం గారుతూ కింద పడి చనిపోయింది. కింద పడిపోయిన మగపక్షిని చూసి ఆడపక్షి ఎంతో దుఃఖించింది. కింద పడ్డ మగపక్షి చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తూ ఉంది. ఏడుస్తున్న ఆ పక్షిని చూశాడు వాల్మీకి. అతని మనస్సు ద్రవించిపోయింది. వాల్మీకి ఆ బోయవాణిని చూసి ఇలా అన్నాడు: మా నిషాద ప్రతిష్టాం త్వగమగ శాశ్వతీ సమ యత్ క్రౌయిత్యమిదు నాదేకమవధి కామమోహితం అన్నారు. ఓయి బోయవాడ, నీవు మదనావస్థలో ఉన్న పక్షుల జంటలో ఒకదాన్ని చంపావు, కాబట్టి నీవి కూడా అల్పాయుష్కుడు అవుదువుగాక అని వాల్మీకి అతన్ని శపించాడు. అంతలో తనను తాను ఇలా అనుకున్నాడు: ఇదేమిటి, నేను ఈ పక్షుల జంటను చూసి ఇలా అనుకోవడం ఏంటి, నా నోటి నుంచి ఇటువంటి వచనములు రావడం ఏంటి అని అనుకున్నాడు. వెంటనే తన శిష్యుల్ని పిలిచి ఇలా అన్నాడు: ఆ క్రౌంచ పక్షులలో ఒకదాన్ని బోయేవాడు చంపగా దానిని చూసి నేను చలించిపోయి పాదబద్ధంగా ఒక వాక్యము చెప్పాను. అది వృధా కారాదు, అది శ్లోకముగా ప్రసిద్ధి చెందుతుందని పలికాడు వాల్మీకి. శిష్యుడు వెంటనే ఆ శ్లోకమును కంఠస్థము చేశాడు. తర్వాత వాల్మీకి స్నానం చేయడానికి వెళ్ళాడు. స్నానం చేసిన తర్వాత తన ఆశ్రమనకు పోతూ ఆ శ్లోకముని మననం చేసుకుంటున్నాడు. ఆయన వెంట భరద్వాజుడు అనే శిష్యుడు కూడా వెంట వెళుతున్నాడు. వాల్మీకి ఆశ్రమనకు పోయి తన నోటి వెంట వచ్చిన శ్లోకమును మననం చేసుకుంటూ ధ్యానంలో కూర్చున్నాడు.
ఆ ధ్యానంలో ఆయనకి ఇతర వాక్యాలు కథలు స్ఫురించాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడడానికి ఆయన ఆశ్రమానికి వచ్చారు. బ్రహ్మదేవుడిని చూసి వాల్మీకి సంభ్రమంతో లేచి చేతులు జోడించి నిలబడ్డాడు. బ్రహ్మదేవుడికి ఆద్యము పాద్యము సమర్పించాడు. ఉచితావాసం మీద కూర్చోబెట్టాడు. బ్రహ్మదేవుని ఆదేశం మేరకు తాను కూడా ఒక ఆసీనం మీద కూర్చున్నాడు. వాల్మీకి మనసులో మాత్రం ఆ క్రౌంచ పక్షుల జంట గురించే ఆలోచిస్తున్నాడు. అందంగా విహరిస్తున్న ఆ క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని ఆ క్రూరుడు నిర్దయగా కొట్టాడు కదా అని ఆలోచిస్తున్నాడు. వాల్మీకి మనసు దుఃఖంతో నిండిపోయింది. అప్రయత్నంగా ఆ వాక్యము ఆయన నోటి వెంట వచ్చింది కూడా. ఆ వాక్యములు విన్నాడు బ్రహ్మ. ఓ వాల్మీకి మహర్షి, నీ నోటి వెంట వచ్చిన వాక్యము శ్లోకమే, అందుకు సందేహం లేదు. ఇది నా సంకల్పమే. నా సంకల్పం వలనే నీ నోటి వెంట ఆ వాక్యం వెలువడింది. అది శ్లోకమైంది. నీవు పుణ్యప్రదమును మనస్సును నీ రమింపజేయదగిన అగు రాముని యొక్క చరితముని శ్లోకరూపంలో కావ్యముగా రచించు. రాముడు ధర్మాత్ముడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు. రాముడి కథను నీకు నారదుడు చెప్పాడు కదా, అదే కథను సవిస్తమరముగా చెప్పు. రాముడు, సీత, లక్ష్మణుడు, రాక్షసులు మొదలగు వారి గురించి నీకు తెలిసిన విషయాలను, తెలియని విషయాలని అన్నీ ఇప్పుడు నీకు స్పష్టంగా గోచరవుతాయి. ఈ రామాయణ కావ్యంలో నీవు రాసిన ఏ ఒక్క మాట కూడా అసత్యం కాదు. కాబట్టి నీవు రామకథని శ్లోక రూపంలో రచించు. ఈ చరాచర జగత్తు ఉన్నంత వరకు రామచరిత్ర ఈ లోకంలో నిలిచి ఉంటుంది. నీచే రచింపబడిన రామాయణ కావ్యం ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో అంతకాలము నేను సృష్టించిన సమస్త లోకముల్లో నీవు నివసిస్తావని పలికాడు బ్రహ్మదేవుడు. తర్వాత బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. ఇదంతా విన్న వాల్మీకి మహర్షి శిష్యులు ఆశ్చర్యపోయారు. రామాయణ కావ్యముకు మూలమైన ఆ శ్లోకమును మరలా స్మరించుకున్నారు. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మననం చేసుకుంటున్నారు. 4 పాదములతో సమసంఖ్య గల అక్షరములతో మహర్షి నోటి నుంచి వచ్చిన ఆ శ్లోకము శిష్యులు మాటిమాటికి గానం చేయడం వల్ల శ్లోకత్వం పొందింది. ఇదంతా గమనించిన వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యంని అంతా ఇదే విధంగా శ్లోక రూపంలో రచిస్తానని నిర్ణయించుకున్నాడు. వాల్మీకి మహర్షి రామచరితమును ఉదారమైన పదములతో, మనోహరమైన అక్షరములతో కూర్చిన వందలాది శ్లోకములతో రచించాడు. ఆ మహాకావ్యము సమాసములతోని, సందులతోని, ప్రత్యుత్తులతోని, సమధురములతోని, అర్థవంతములైన వాక్యములతోని అలరించబడింది. సో ఇంతటితో బాలకాండలో 2వ సర్గ సంపూర్ణమైంది. 3వ కాండ గురించి తర్వాత భాగంలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ వీడియోకి అయితే ఇంతే. సో దట్స్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రామాయణాన్ని ఇలాగే కొనసాగించాలని మీరు కోరుకుంటున్నట్టయితే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే వీలైతే ఒక 1000 లైక్స్ అయినా ఇవ్వడానికి ట్రై చేయండి. సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాకు కూడా చేయడానికి ఒక బూస్టప్లా ఉంటుంది. సో ఇంతటితో సమాప్తం ఈ వీడియో అయితే. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవరస్ మైదరం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గాయ్. బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.